మీరు మాత్రం నేను అలా చెప్పాను. చెక్కు చెదరకుండా ఉన్నారు. సంతూర్ పడుతున్నారా? దాన్ని ఏమంటారు, చాలా 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 పెద్ద కాంప్లిమెంట్ ఇది. అదే అంటే మీరు అదే చెక్కు చెదరకుండా ఉన్నారంటే మీకు చెక్కులు బోల్డ్ వస్తున్నాయి. చెక్కులు చెదిరిపోయినా కూడా ఉన్నాయిలేండి. చెక్కులు చెదిరిపోయినా చెక్కు చెదరకుండా ఉన్నాను. అదే అదే కానీ కష్టపడ్డారు కదా హరీష్ చాలా. అంటే ఐ నోన్ యూ కదా మోర్ అంటే మన పర్సనల్ నోట్. ఉమ్, మీరు ఇబ్బంది పడిన సందర్భాలు నాకు తెలుసు. Hmm. మీరు ఇచ్చిన ఈ ఒక పేరు, ఒక రెస్పాన్సిబిలిటీని నిలదొక్కుకోవాలనే మీ తపన అనునిత్యం కనిపిస్తూ వచ్చింది. సినిమా వర్కౌట్ కాకపోయినా, హిట్ అయినా హిట్ కాకపోయినా, యూ హ్యావ్ మెయింటైన్డ్ యువర్ గ్రౌండ్, యువర్ కాన్ఫిడెన్స్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది చెప్తుంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. నేను సినిమాలు రాయాలి, సినిమాలు తీయాలి అనే ఒక ధ్యేయంతో వచ్చి నేను అదే పని చేస్తున్నా. అనుకున్న పని చేయడం లైఫ్ లో సక్సెస్ కదా అంటున్నా. మనం ఏ పని చేయాలనుకున్నామో ఆ పనిలోనే ఉండడం. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకంటే ఎక్కువ సినిమా నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబుల్లో కానీ లేకపోతే వేరే వేరే బిజినెస్ లో కానీ సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ నేను చూస్తే జెల్సీగా ఉంటది. లిరిక్ అదిరిపోయింది అని చెప్పి ట్వీట్ చేస్తావు, ఒక మ్యూజిక్ అదిరిపోయింది, ఇప్పుడే మ్యూజిక్ సిట్టింగ్ వస్తున్నా అంటావు, ఇప్పుడే లొకేషన్ చూసి వస్తున్నా అంటావు. ఎవ్రీ డే డిఫరెంట్ పనులు చేస్తుంటాం కదా. నేను చూస్తే చాలా జెల్సీగా ఉంటుంది అంటారు.